అనగనగా ఒక అడవిలో ఒక జింక ఉండేది. అది చాలా అందంగా, చలాకీగా చెంగు చెంగున ఎగురుతూ గంతులు వేస్తూ అడవి అంతా కలియ తిరుగుతూ ఉండేది. మిలమిల మెరిసే తన చర్మం, దాని మీద అందమైన పువ్వుల లాంటి మచ్చలు చూసుకొని జింక ఎంతో గర్వపడుతుండేది. ఒకరోజు జింక వెళ్తుండగా దారిలో దానికి ఒక నక్క ఎదురు వచ్చింది. నా దారికి ఎదురొస్తావా, ఎంత పొగరు నీకు, అంది జింక కోపంగా. ఈ అడవి నీ సొంతం కాదు, ఈ దారిని నువ్వు కొనుక్కోలేదు, అంది నక్క కూడా అంతే కోపంగా. అవి రెండు తీవ్రంగా గొడవపడ్డాయి. నిన్నేం చేస్తానో చూడు అంటూ వెళ్ళిపోయింది నక్క. ఎలాగైనా ఆ జింక పొగరు అణచాలని నక్క కుతకుతలాడిపోసాగింది. మరుసటి రోజు జింక ఇలాగే ఒక తోడేలుతో కొట్లాట పెట్టుకుంది. చాటు నుంచి ఈ విషయం గమనించిన నక్క తోడేలు దగ్గరికి వెళ్ళి, రాను రాను ఈ జింక గర్వం ఎక్కువైపోతున్నది. అది నీకు శత్రువు, నాకు శత్రువు. శత్రువు మిత్రుడు అంటారు. కాబట్టి మన ఈరోజు నుంచి మిత్రులం. మనిద్దరం కలిసి దాని పొగరు అణగారుద్దాం అంది. అందుకు తోడేలు, ఓసి వెర్రినక్క, శత్రువుకు శత్రువు మిత్రుడు అనేది పాత మాట. ఎవరికి శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండరు అనేది కొత్త నానుడి. వినలేదా నువ్వు? ఈరోజు నీకు నాతో పని పడినట్లుగానే రేపు నాకు ఆ జింకతో పని పడవచ్చు అని అంది. మీకు మా పోస్ట్ నచ్చినట్లయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.